నల్గొండ జిల్లాలో జరిగిన నోష్ ల్యాబ్ ప్రమాదం కలకలం రేపింది. చిట్యాల మండలం ఎలిమినేడు గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని హైదరాబాద్ కంచన్బాగ్లోని డిఆర్డీఓ అపోలో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎలిమినేట్ గ్రామం వద్ద జరిగినటువంటి నోష్ కంపెనీ ఫార్మా ల్యాబ్లో మరి ఒక మనిషి చనిపోవడం, బాలకృష్ణ అనే మనిషి చనిపోయి దాదాపు సుమారు 9 మంది గాయాల పాలు కావడం జరిగింది. సరే, ఇప్పటికీ మే 1వ తేదీ నాడు జరిగింది. ఇప్పటికీ ఇలా 6వ రోజు. వాళ్ళ పరిస్థితి ఇలా ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్లో చేర్చడం జరిగింది, కానీ వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది. ఆరోగ్యం మరి అణు రియాక్టర్లు పేలడంతో చాలా సీరియస్గా వాళ్ళు బహుశా చాలా తీవ్రంగా ఇవాళ ఈ జబ్బులకు ఇలా మరి గాయాలతోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. సరే, ఇవాళ ముఖ్యంగా పచ్చడి పళ్ళల మధ్యన మరి ఈ యొక్క ఫార్మా కంపెనీలు పెట్టి మరి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ నోష్ కంపెనీ మరి ఇప్పటికి కూడా కనీసం వారి కుటుంబాలంతా కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఒక మనిషి చనిపోయాడు. దాదాపు సుమారు ఇప్పుడు 9 మనుషులు చాలా ఆందోళనకరంగా ఈ హాస్పిటల్లో జీవనం మరి అదేవిధంగా గాయాల పాలయ్యి చికిత్స పొందుతూ ఉంది. ఎలిమినేట్ గ్రామం వద్ద